ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, ప్రజలందరూ చూడగలుగుతున్న మీదికి ఎదిగి ఫలించే ఆ గొప్ప నీవు, నీ కుటుంబం, నీ ఆర్థిక వ్యవస్థ, నీ ఆధ్యాత్మిక జీవితం, కృపావరములు, వాడబడే తీరు అన్నీ ప్రజలందరూ చూడగలుగుతున్నంత ఎత్తుకు ఎదిగి ఫలించినటువంటి ఆ వైనం, ఆ సాక్ష్యం లోతైన అనుభవాలు నీకు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టే ఉంటుంది. నువ్వు ప్రార్థనలో, భక్తిలో, ఉపదేశములో, విశ్వాసములో, సేవలో, క్రైస్తవ్యంలో నువ్వు లోతైన అనుభవానికి వెళ్ళకపోతే మీదికి ఎదిగి ఫలించే ఒక సాక్ష్యం నీకు దొరకదు. సాధారణంగా నేను లోతైన అనుభవంలోకి వెళ్ళకపోయినా, ప్రార్థనలో లోతుకి వెళ్ళకపోయినా, సేవలో లోతుకి వెళ్ళకపోయినా, వాక్యంలో లోతుకి వెళ్ళకపోయినా, మీదికి ఎదిగి ఫలించే కృప దయచేయి ప్రభు అని ప్రార్థన చేసే అంత ఉత్సాహం మనకు ఉంటుంది. కొన్ని చెట్లు ఉంటాయి, చాలా ఏపుగా ఎదుగుతాయి, కానీ వేర్లు వాటికి పెద్ద లోపల